నమస్కారం, వెల్కమ్ టు బెసజ్యోతి లాగ్స్. ఈరోజు మనం జిఎస్టి ఎలా ఫైల్ చేయాలి, జిఎస్టి కంపల్సరీ మనము ఎవరైతే ఆన్లైన్లో ఈ కామర్స్ బిజినెస్ చేస్తున్నామో వాళ్ళందరూ జిఎస్టి ఫైల్ చేయాల్సి ఉంటుంది. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మీషో ఇలాంటి వాటిలో సేల్స్ చేస్తున్న వాళ్ళందరూ జిఎస్టి ఫైల్ చేయాలి. ఎవ్రీ మంత్ కానీ ఎవ్రీ 3 months ఒకసారి కానీ జిఎస్టి ఫైల్ చేయాలి. ఈ జిఎస్టి ఫైల్ చేయడం చాలా రిస్క్తో కూడుకున్న పని. ఆ డేటా అంతా దీనిలో కాపీ చేయాలి, దానిలో కాపీ చేయాలి, అంత తలకనొప్పితో కూడుకున్న పని. అది సింపుల్గా చేయడానికి మనకు ఒక జిఎస్టి టూల్ అని చెప్పేసి ఒక టూల్ ఉంది. ఇది జిఎస్టి ఆన్లైన్ సెల్లర్స్ టూల్ అని చెప్పేసి ఉంది. దీని వెబ్సైట్ వచ్చేసి gst.tool.in అని చెప్పేసి ఉంటుంది. ఈ వెబ్సైట్ ఏంటంటే మనము సింపుల్ గా మన జిఎస్టి ఫైల్ చేసుకోవచ్చు. జస్ట్ మన అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఈ మీషో ఉంది కదా, దానిలో నుంచి ఒక ఫైల్, అక్కడ ట్యాక్స్ ఫైల్స్, ట్రాన్సాక్షన్ ఫైల్స్ డౌన్లోడ్ చేసుకొని దీన్ని జస్ట్ అప్లోడ్ చేసి దాన్ని సింపుల్ గా చేసుకునే విధంగా ఈ టూల్ రూపొందించబడింది. దీనికోసం ఈరోజు మీకు దీన్ని స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో కొంచెం స్పీడ్గా ఉంటుంది. ఒకవేళ ఎవరన్నా మీకు కష్టంగా ఉంటే దీన్ని అర్థం చేసుకోవడం మీరు కొంచెం స్లో పెట్టుకొని వీడియోని చూడండి. నేను కొంచెం ఈ లెంత్ ఎక్కువ అవుతుంది చూడలేరని చెప్పేసి కొంచెం స్పీడ్ పెట్టి చెప్తున్నా. దీంట్లో ఏంటంటే చూడండి, ప్రాపర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు చూడండి. మీషోలో లాగిన్ చేస్తున్నా, మీషో అండ్ అమెజాన్ సెల్లర్ నుంచి లాగిన్ చేస్తున్నా. ఆల్రెడీ జిఎస్టి టూల్లో నేను లాగిన్ చేశాను. దానిలో ఏంటంటే మన జిఎస్టి నంబర్ ఇచ్చేసి లాగిన్ చేయాలి. దానిలో 1 month మనకి ఫ్రీ ట్రయల్ ఉంటుంది. నెక్స్ట్ మంత్ నుంచి కానీ నెక్స్ట్ 3 months ఒకసారి అయినా సరే మనకి దానిలో 99 rupees పే చేయాల్సి ఉంటుంది. అదేంటంటే మనం ఏంటంటే 3 months ఉన్న వాళ్ళకి మంచి బెనిఫిట్ ఉంటుంది. 999 rupees కి మీకు 1 month కి మీరు పే చేసుకొని ఆ మంత్ మీరు రిపోర్ట్ చేసుకోవచ్చు. అమెజాన్ ది ఎలా మనం డౌన్లోడ్ చేసుకోవాలి రిపోర్ట్ అని చెప్పేసి ఉంది ఇక్కడ ఆప్షన్. డౌన్లోడ్ పాత్ ఉంది కదా, ఈ పాత్ మనం చూసుకొని మన ఆ పాత్లోకి వెళ్ళి అమెజాన్ నుంచి రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అమెజాన్ వెబ్సైట్ లోకి వెళ్ళేసి ఇక్కడ మేనేజ్ ట్యాక్సెస్ ఉంది కదా, రిపోర్ట్ లోకి వెళ్ళి మేనేజ్ ట్యాక్స్ మీద క్లిక్ చేసి అక్కడ పాత్ మొత్తం మనకు క్లియర్ గా రాసి ఉంటుంది ఏది జిఎస్టి టూల్స్ లో. ఆ పాత్ లోకి వెళ్ళేసి మనము ఆ ఫైల్ మనం డౌన్లోడ్ చేసుకోవాలి. ఇప్పుడు జిఎస్టి మంత్లీ రిపోర్ట్ ఉంది కదా, మంత్లీ రిపోర్ట్ ని డౌన్లోడ్ చేసుకోవాలి. దీనిలో ఏంటంటే B2B, B2C అని 2 ఉంటాయి. బిజినెస్ టు బిజినెస్ మీరు ఏమైనా సేల్స్ చేస్తుంటే అవి ఆ రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి. బిజినెస్ టు కస్టమర్ సేల్ చేసి ఆ రిపోర్ట్, 2 రిపోర్ట్ సపరేట్ డౌన్లోడ్ చేసుకోవాలి. నాది ఓన్లీ B2C ఉంది కాబట్టి B2C ఒకటి నేను డౌన్లోడ్ చేస్తున్నా. ఆ B2C ఫైల్ అందులో డౌన్లోడ్ చేసుకొని దాన్ని డౌన్లోడ్స్ లో ఉంటుంది, అది అక్కడ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసుకొని ఆ ఫైల్ నేను అప్లోడ్ చేస్తాను దానిలోకి. MTR B2C అని ఉంది కదా, అది MTR B2C ఫైల్. ఈ B2C ఫైల్ టెక్స్ట్ ఫైల్, అది మనకి ఎక్సెల్ ఫైల్ ఉంటుంది, దాన్ని డౌన్లోడ్ చేసిన, అది అప్లోడ్ చేసేసిన. దాని తర్వాత ఇది దానిలో సేల్స్ అనేది. ఇప్పుడు నెక్స్ట్ మనం మీషోలో కూడా పాత్ ఉంటుంది. మీషో ప్యానల్, పేమెంట్స్, డౌన్లోడ్ జిఎస్టి రిపోర్ట్స్ అని ఉంది, అక్కడికి వెళ్ళేసి మనం అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. దీనిలో 2 ఫైల్స్ డౌన్లోడ్ చేయాల్సి ఉంటుంది డౌన్లోడ్స్ లో నుంచి. ఒకటేమో మనకి ఇన్వాయిస్లు ఉంటాయి, ఇన్వాయిస్లు డౌన్లోడ్ చేసుకోవాలి, ఇన్వాయిస్లు ఇవ్వాలి, ప్లస్ మళ్ళీ జిఎస్టి రిపోర్ట్ 2 ఇవ్వాలి. దీనిలో మీషోలో దానిలో అయితే ఒకటే ఫైల్ అన్నిటికి వస్తుంది, దీనిలో అంటే 2 ఫైల్స్ ఇవ్వాలి. ఇప్పుడు నేను డౌన్లోడ్ ఫోల్డర్లోకి వెళ్ళి పైన డౌన్లోడ్ ఆప్షన్ ఉంది కదా, ఈ పేమెంట్స్ లో పైన డౌన్లోడ్ ఆప్షన్ దాన్ని క్లిక్ చేసి ఫస్ట్ ఇన్వాయిస్, ట్యాక్స్ ఇన్వాయిస్ ఉంది కదా, డౌన్లోడ్ చేస్తా. ఏ మంత్ ఆ మంత్ చూస్ చేసుకోవాలి, 1 నుంచి 31 దాకా. నాది ఆగస్ట్ లో ఉంది, ఆగస్టుకి నేను సెప్టెంబర్ లో ఫిల్ చేస్తున్నా. ఈ ఆగస్ట్ లోకి వెళ్ళి దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకొని దీని లోపల నుంచి ఇన్వాయిస్ ఫైల్ ఉంటుంది కదా, ఆ ఇన్వాయిస్ ఫైల్ ఒకదాన్ని నేను ట్యాక్స్ ఇన్వాయిస్ డీటెయిల్స్ అని ఉంది కదా, ఈ ఇన్వాయిస్ డీటెయిల్స్ నేను దీనిలో అప్లోడ్ చేస్తా. ట్యాక్స్ ఇన్వాయిస్ డీటెయిల్స్ లో అప్లోడ్ చేసి దెన్ మనం ఇప్పుడు జిఎస్టి రిపోర్ట్ డౌన్లోడ్ చేసుకోవాలి. జిఎస్టి రిపోర్ట్ ఏ మంత్ కూడా అది కూడా సెలెక్ట్ చేసుకోవాలి. నాది మంత్లీది కాబట్టి ఆ మంత్ సెలెక్ట్ చేసుకొని దాన్ని కూడా ఎక్స్ట్రాక్ట్ చేసుకొని దానిలో నుంచి మనం దీనిలో యాక్చువల్లీ నాది సేల్స్ ఒకటే ఉంది, రిటర్న్స్ ఏం లేవు. రిటర్న్స్ ఉంటే రిటర్న్స్ ఫైల్ కూడా మన దానిలో వస్తుంది, డౌన్లోడ్ చేసుకొని అది కూడా ఇవ్వాలన్నమాట. నాది సేల్స్ ఒకటే ఉంది కాబట్టి మీషోలో ఇప్పుడు ఆ సేల్స్ ఒక్కదాన్ని నేను ఏది జిఎస్టి టూల్లోకి వెళ్ళేసి నేను మీషోలో సేల్స్ ఫైల్ ఒకటి నేను అప్లోడ్ చేస్తా. B2B దీనిలో అమెజాన్ లో లేదు, అందుకని అది సారీ అని చెప్తుంది. B2B సేల్స్ నాదేం అమెజాన్ లో అవ్వలేదు. ఇప్పుడు మీషోలోకి వెళ్ళేసి నేను సేల్స్ సంబంధించింది అదొకటి నేను పంపిస్తాను. దీనికి టీసీఎస్ సేల్స్ అని ఉంది కదా, అది ట్రాన్సాక్షన్ సేల్స్.
సేల్స్ రిటర్న్స్ అయితే ఏం లేవు కాబట్టి నేనేమి ఇవ్వలేదు. ఈ రెండు అప్లోడ్ చేసిన సక్సెస్ అని వచ్చింది కదా. సక్సెస్ అని వచ్చిన తర్వాత ఇప్పుడు జనరేట్ GSTR1 అని చెప్పి అన్నా. అప్పుడు ఏంటంటే అది ఒకటి మనకి JSON ఫైల్ జనరేట్ చేస్తుంది. PHP JSON ఫైల్ జనరేట్ అయిన తర్వాత నేను మళ్ళీ GST వెబ్సైట్ లోకి లాగిన్ అవ్వాలి, డీటెయిల్స్ ఇచ్చేసి. దానిలో లాగిన్ అయ్యి ఏ మంత్ అయితే నేను ఫైల్ చేయాలో ఆ మంత్కి వచ్చేసా. ఆ మంత్ లో నాకు డ్యూ ఉంది, ఆ డ్యూలో వస్తుంది. TCS లో ఏంటంటే మనకి ఏదన్నా ఆన్లైన్ లో ట్రాన్సాక్షన్ జరిగితే దాని రిపోర్ట్స్ అన్ని TCS లో ఉంటాయి, ITC లో ఉంటాయి. ఈ ITC ఆటోమేటిక్ గా జనరేట్ చేస్తుంది. ఇప్పుడు GSTR1 దీని నుంచి డౌన్లోడ్ చేస్తున్నా. 2 ఫైల్స్ ఉన్నాయి, ఎక్సెల్ ఉంది, మనకి JSON ఉంది. JSON డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ GSTR మన వెబ్సైట్ లోకి వచ్చేసి ఈ GST వెబ్సైట్ లోకి వచ్చేసి మనం GSTR1 నేను ఆ ఫైల్ ఇన్వాయిస్ ఫైల్ దీనిలో అప్లోడ్ చేస్తున్నా. ఫైల్ అప్లోడ్ చేసిన వెంటనే మనకి అది అప్డేట్ అవ్వదు. దాన్ని కొంచెం 2 minutes ఆగిన తర్వాత రీఫ్రెష్ కొట్టాలి. ఈ రిటర్న్స్ లోకి వెళ్ళేసి అక్కడ డాష్ బోర్డ్ లోకి వెళ్ళి మనం ఒకసారి రీఫ్రెష్ కొడితే మనకి వస్తుంది అనమాట, అది అప్డేట్ అవుతుంది. దానికి అప్డేట్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది, ఇమీడియట్ గా అయితే అప్డేట్ అవ్వదు. మనం అప్లోడ్ చేయగానే అది అప్డేట్ అవ్వదు. మళ్ళీ రీఫ్రెష్ కొట్టినప్పుడు అది అప్డేట్ అయింది. అది చూడండి, డాక్యుమెంట్ ఇష్యూడ్ అది వచ్చింది, HSN వచ్చింది, మళ్ళీ B2C ఉంది కదా అది కూడా వచ్చేసింది. నిల్ చేద్దామంటే ఆల్రెడీ అప్లోడ్ చేసినా కదా డేటా, అందుకని నిల్ అనేది యాక్సెప్ట్ చేయదు. మన డేటా అప్లోడ్ ఉంది కాబట్టి నిల్ ఏమి యాక్సెప్ట్ చేయదు. రీఫ్రెష్ కొడితే డేటా డీటెయిల్స్ అన్ని దానిలో వచ్చేసినాయి, అప్డేట్ అయిపోయినాయి దాంట్లో మనకి. దాన్ని ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన ప్రొసీడ్ టు ఫైల్ సమ్మరీ ఉంది కదా, దాని మీద క్లిక్ చేసిన. దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇలా నాకు వచ్చేసింది, డీటెయిల్స్ వచ్చేసినాయి. ప్రీవియస్ మంత్ నాది పెండింగ్ ఉన్నాయి కదా, ఆ పెండింగ్ ఉన్నాయి వచ్చేసి దీనిలో చూపిస్తుంది. ఇప్పుడు 180 రూపీస్ నాకు ఫైన్ పడిందని చెప్పాను కదా, అది స్టేట్ ది 180, సెంట్రల్ ది 180 పడింది. మొత్తం కలిసి 360 దాకా నాకు ఫైన్ పడింది అనమాట. ఇది ఫైల్ చేస్తున్నా. దీనిలో మనం డబ్బులు ఏం కట్టేది ఉండదు. ఇప్పుడు జస్ట్ మనం ఫైల్ చేయాలి, ఇంతనే అయిందని చెప్పేసి మనం ఫైల్ చేయాలి. దానికి ఏంటంటే నేను ఫైల్ విత్ EVC అంటే ఎలక్ట్రానిక్ EVC తీసుకోవాలి, ఎక్కువ DSC తీసుకోకూడదు. EVC సెలెక్ట్ తీసుకొని ఎలక్ట్రానిక్ కాబట్టి మనకి డైరెక్ట్ OTPతో చేసేసుకోవచ్చు. మళ్ళీ DSC తీసుకున్నాక మాన్యువల్ చేస్తుంది, మళ్ళీ చలకనే అయిపోతుంది. EVC తీసుకొని ఫైల్ విత్ EVCలో మనకు OTP వస్తుంది. OTP యాడ్ చేసి నేను వెరిఫై కొడితే వెరిఫై అయిపోతుంది. GSTR1 అప్పటికో ఫైల్ అయిపోతుంది. GSTR1 ఫైల్ చేసినప్పుడు అయితే మనకి ఏమి ఖర్చు అవ్వదు, మనం జస్ట్ ఫైల్ చేస్తాము. నెక్స్ట్ GSTR3B ఉంది కదా, అది ఫైల్ చేసేటప్పుడు డబ్బులు మనం అయితే కట్టాలి. ఇప్పుడు GSTR1 అయితే ఫైల్ అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ మనము బ్యాక్ సర్వీసెస్ లోకి వెళ్ళేసి రిటర్న్స్ లో మనం క్లిక్ చేసినప్పుడు డాష్ బోర్డ్ లో మంత్ సెలెక్ట్ చేసుకొని సెర్చ్ కొడితే ఇక్కడ ఫైల్ అని వచ్చేసింది. GSTR1 ఫైల్ అయిపోయింది. ఇప్పుడు మనము GSTR3B ఫైల్ చేయడానికి వెళ్ళాలి. దీంతో అయితే పని అయిపోయింది. ఏది GSTR2 తో జస్ట్ మనం ఫైల్ చేయడానికి, GSTR1 ఫైల్ చేయడానికి అది మనం యూజ్ చేస్తాం. దాంతో పని అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే మనం GSTR3B అనేది మనం డైరెక్ట్ ఈ GSTR వెబ్సైట్ నుంచే చేయాలి. GSTR వెబ్సైట్ లోకి వెళ్ళేసి అక్కడి నుంచి చేయాలి. GSTR3B మనం ఫైల్ చేయడం కోసం ఇంకొక వీడియో నేను చేసి పెడతాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియో కోసం మా ఛానల్ని ఫాలో అప్ చేస్తూ ఉండండి. నెక్స్ట్ వీడియో నేను తొందరలోనే పెడతాను, 3B ఎలా మనం ఫైల్ చేయాలో. థ్యాంక్స్ అండి.